హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. మన ఆరోగ్యం మన చేతుల్లోనే, అంతే కదండి. మన ఆరోగ్యం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎంత హెల్తీగా అయితే ఫుడ్ తీసుకుంటామో ఇల్లు కూడా అంత హెల్తీగా ఉంటుంది. ఇది పిల్లలకే కాదండి, పెద్దలకి కూడా. ఈ పౌడర్ని ఒక్క స్పూన్ డైలీ మనం లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎప్పుడైనా టిఫిన్లో కానీ ఒక్క స్పూన్ అనేది డైలీ మనకి రొటీన్ లైఫ్లో భాగం చేసుకుంటే చాలు, మన హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది. ఈ పొడికి నేనైతే ఏ పేరు పెట్టలేదు, కానీ హెల్త్కి చాలా మంచిది. దీంట్లో మన హెల్త్కి ఏ ఇంగ్రీడియంట్స్ అయితే కావాలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు వేసుకొని ఒక 30% వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇది క్వాంటిటీకి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. నేను మా ఇంట్లో 1 వీక్కి సరిపడా ఈ పౌడర్ చేశానండి. మీకు ఎక్కువ కావాలంటే క్వాంటిటీ అనేది పెంచుకొని చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనకి స్పైసీకి సరిపడా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనం రైస్లో తింటాం కదా, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. స్పైసీ తక్కువ ఉన్నా పర్లేదండి, ఇడ్లీ దోశలో అయినా సరే తినచ్చు. ఎండుమిర్చి వేసిన తర్వాత కూడా మనం మీడియం కానీ లో ఫ్లేమ్లో పెట్టి కానీ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టద్దు, త్వరగా మాడిపోతాయి ఈ పప్పులన్నీ. ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు ఒక 2 కప్పుల వరకు తీసుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత కూడా మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. కరివేపాకు వేసిన తర్వాత కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. వేయించిన పల్లీలు తీసుకుంటే కరివేపాకు యాడ్ చేసిన తర్వాత వేయించిన పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. లేదు పచ్చి పల్లీలు తీసుకుంటే ఫస్ట్ మినపప్పు, శనగపప్పు వేసాం కదా, అప్పుడే పచ్చి పల్లీలు కూడా వేయాలి. నేను ఎప్పుడైనా సరే పల్లీలు వేయించి పెట్టుకుంటానండి, అవి పురుగు పట్టకుండా ఉంటాయి, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఏదైనా పని ఫాస్ట్గా అయిపోవాలి అంటే పల్లీలు వేయించి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పల్లీలతో పాటు కొంచెం నువ్వులు, తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే మనం చేత్తో పట్టుకుంటే కరకరలాడాలి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పౌడరు హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు మనకి సీజన్ అది చేంజ్ అవుతుంది కదా, సమ్మర్ నుండి రెయినీ సీజన్కి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ త్వరగా సిక్ అవుతారు. ఇది కొంచెం బాడీకి వేడినిస్తుంది. సో డైలీ ఈ పౌడర్ని రైస్లో కానీ టిఫిన్లో కానీ తినడానికి ట్రై చేయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెమ్మలు తీసుకొని తొక్కుతో సహా మిక్సీ పట్టుకోవాలి కచ్చపచ్చాగా. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పప్పులు, కరివేపాకు అన్నిటినీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే కొంచెం చింతపండు వేసుకొని మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి మిక్సీ. ఇలా బరకగా పట్టుకోవడం వలన మనకి రైస్లో కలుపుకున్నప్పుడు కొంచెం పలుకులుగా తగులుతుందండి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ని కొంచెం స్పైసీగా చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. అలాగే ఈ పౌడర్ హెల్త్ కూడా చాలా మంచిది. నాకు ఈ పౌడర్కి ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కాలేదు, సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే క్యాప్షన్ పెట్టాను. మన అందరి హెల్త్కి ఎంతో బాగా యూజ్ అయ్యే ఈ రెసిపీ చూసారు కదా. ఈ రెసిపీ నచ్చితే అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.